హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ సెహరీ. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఎప్పుడూ చేసే పులిహోర కాకుండా ఈ మామిడికాయ పులిహోర చేసి చూడండి. మామిడికాయలు దొరికినన్ని రోజులు ఈ పులిహోరనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ముందుగా కుక్కర్లో 1 కప్పు రైస్ వేసుకొని 1.5 కప్పుల నీళ్లు పోసుకోండి. 1 కప్ రైస్కి 1.5 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారా, అన్నం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా అయింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసి పైనున్న పొట్టును తీసేసి ఇలా గ్రేట్ చేసుకోండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ మామిడికాయ తురుము సరిగ్గా సరిపోతుంది. మామిడికాయని ఇలా గ్రేట్ చేసుకునే బదులు ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోరాని మరింత టేస్టీగా చేసే మసాలా కోసం టేబుల్ స్పూన్ నువ్వులు, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలను గ్రైండర్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 6 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకొని ఈ విధంగా 2-3 నిమిషాల వరకు దూరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా వేగాక శుభ్రంగా కడిగిన 2 రెబ్బల కరివేపాకు, అలాగే 3 ఎండు మిరపకాయల్ని వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మీకు పులిహోర కారంగా కావాలంటే ఇంకో 2 ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు. పోపు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుముని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మామిడికాయ తురుముని ఇలా నూనెలో వేయించడం వల్ల మామిడికాయలోని ఫ్లేవర్స్ అన్నీ నూనెలో యాడ్ అయ్యి పులిహోర చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పక్కన పెట్టుకొని ఇందులో చల్లార్చిన రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, రైస్ ఎంత పొడి పొడిగా అయిందో. ఎప్పుడైనా పులిహోర అనేది ఇలా పొడి పొడిగా అయిన రైస్తో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వులు, ధనియాలు, మిరియాలు, మెంతులు వేసి గ్రైండ్ చేసిన పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్లో మిరియాలని వేసుకున్నాం కదా, మిరియాలలోని ఘాటు మామిడికాయ తురుములోని పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. తాలింపు బాగా కలుపుకున్న తర్వాత పులిహోరాని కనీసం అరగంట వరకు ఊరనిస్తే పులుపు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. మీకు పులిహోర ఇంకా పుల్లగా కావాలంటే 2 టేబుల్ స్పూన్ల మామిడికాయ తురుముని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే మామిడికాయ పులిహోర రెడీ. అన్ని ఐటమ్స్ రెడీగా ఉంటే ఈ మామిడికాయ పులిహోరని 20 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ పులిహోర రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.